ఫ్రెండ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీతో ఏం షేర్ చేసుకుంటానంటే, పొద్దున్నే పనులన్నీ ఎలా చేసుకుంటానో, మార్నింగ్ 4 నుండి 10 దాకా నేను చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇల్లు అద్దంలో పెట్టాలంటే అందరికీ ఇష్టమే, కానీ కొంతమంది ఇళ్ళల్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇళ్ళల్లో ముసలోళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో ఖాళీగా ఉన్నా కూడా పనులు చేయడానికి ఇష్టపడరు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ పని వాళ్ళని పెట్టుకొని చేయించుకుంటూ ఉంటారు. పని వాళ్ళని పెట్టుకున్నా పనులలో కొంతమంది నీట్గా చేస్తారు, కొంతమంది ఏమో నీట్గా పైపని చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇంకా కొంతమందికి ముసలోళ్ళు ఉంటారు, కానీ అసలు కుదరదు కదా వాళ్ళకి వంట చేయాలని ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిలబడలేరు, చేయలేరు. ఇక నా విషయానికి వస్తే, ఇంకా ఉదయం ఎంత పనైనా చేస్తానండి, ఈవినింగ్ మాత్రం అస్సలు చేయలేను, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంకా నేనైతే పని మనిషిని అయితే పెట్టుకోలేదు, పెట్టుకోను. ఇంకా ఉదయాన్నే అయితే నేనే ఎర్లీగా లేచేసి పనులన్నీ అయితే చేసేసుకుంటాను. ఇంకా ఈ ఉదయం పూట అయితే అలసట లేకుండా ఎంత పనైనా చేసేస్తాను, కానీ సాయంత్రం పూట మాత్రం అస్సలు చేయలేనండి. ఉదయం నుండి చేసి నీరసం అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మా పాప అయితే 2 గంటలకే వచ్చేస్తుంది, మా బాబు అయితే 4కి వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకైతే టిఫిన్ పెట్టువా, వాళ్ళకి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేసేసి వాళ్ళకి స్నానాలు చేయించి మా బాబును ట్యూషన్ పంపించాలి. మా పాపను తీసుకుని కొంచెంసేపు కిందకి వెళ్ళాలి. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు కదా, ఇంకా మా పాప కూడా గొడవ చేసేస్తూ ఉంటుంది. ఇంకా అందుకనేసి ఇంకా మా పాపను కూడా కిందకెళ్ళి తీసుకెళ్ళి కొంచెంసేపు అక్కడ కూర్చొని ఆడిపించుకొని మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ మా పాపకు స్నానం చేయించేసి ఇంట్లో వంట అయితే చేయాలి. ఉదయం నుండి ఇంక సాయంత్రం వరకు కూడా కొంచెం అయితే కొద్దిగా కూడా అయితే ఖాళీగా అస్సలు ఉండదండి, అస్సలు ఉండదు. ఒక్కదాన్నే చేసేసుకోవాలి. అలా అని పని మనిషిని పెట్టుకుందామా అంటే అస్సలు నాకు పని మనిషి అంటేనే అస్సలు నచ్చదు. మనమైతే ఉదయాన్నే ఎర్లీగా చేసేసుకుంటాం, లెగిచేసి ఇల్లంతా ఊడ్చుకొని తడిపెట్టుకొని ఇల్లు నీట్గా చేసేసుకుంటాము. ఇంకా వాళ్ళల్లో కూడా కొంతమంది ఉదయాన్నే వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది లేటుగా వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది మధ్యాహ్నం వస్తారు, కొంతమంది సాయంత్రం వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చే అంతవరకు మనం ఇల్లు ఊడ్చుకోకుండా అలా పెట్టుకోలేము కదా. అందులోనూ చిన్నపిల్లలు కదా, ఇంకా ఎలా పడితే అలా తొక్కేస్తూ ఉంటారు, దుమ్ము ధూళి ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా అందుకనే అనేసి ఇంకా నేను పని మనిషిని అయితే పెట్టుకోకుండా ఇంకా ఉదయాన్నే 4 గంటలకే లేచి ఇంకా పని అంతా చేసేసుకుంటూ ఉంటాను. ముందైతే ఇంకా లేవగానే ఇల్లు అయితే మాపు పెట్టేసేస్తాను. ఇల్లంతా తుడిచి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి స్నానం చేసి వచ్చి పూజ చేసి వచ్చి దీపం పెట్టేసి ఇంకా వంటగదికి అయితే వెళ్ళిపోతాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు కట్టేసి వాళ్ళు టిఫిన్ పెట్టి రెడీ చేసి పంపించేసిన తర్వాత బెడ్షీట్లన్నీ నీట్గా చేసేసుకొని ఇంకా రూములు మొత్తం నీట్గా బెడ్షీట్లన్నీ వేసుకొని దిండు కవర్లు మొత్తం నీట్గా వేసేసుకొని
ఇంకా మళ్ళీ కొంచెం టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ పనులు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఈరోజు ఉదయం అయితే ఎర్లీగా లేచి ఇంకా రైతు బజార్కి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేసాము. కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. ఉదయాన్నే రైతులు అయితే తీసుకొచ్చేస్తారు కదా, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం రేట్లు అనేవి ఎక్కువగానే ఉన్నాయి, కొంచెం పర్వాలా. అంటే బయట గురువారము మంగళవారము ఇట్లా వారానికి ఒకసారి సంతలు పెడతారు కదా, వాటితో పోల్చుకుంటే ఇవి కూడా చాలా బెటర్గా, ఇక్కడైతే చాలా బెటర్గా ఉన్నాయి. కూరగాయలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఉదయం అయితే కూరగాయలకి అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకా వెళ్ళేసిన తర్వాత ఇంకా అవన్నీ నీట్గా ఆకుకూరలన్నీ ఒలుచుకొని పక్కన పెట్టేసుకొని, కూరగాయలు కూడా అన్ని ఫ్రిడ్జ్లో నీట్గా సర్దేసేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చేసి దీపం పెట్టేసి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేయాలి. ఇంక పిల్లలకి టిఫిన్ పెట్టాలి. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసి ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను, పెసర దోశలు. ఏంటోనండి, అసలు ఎటు వెళ్ళిపోతుందో జీవితం కూడా అర్థం కావట్లేదు. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఏంటో అసలు ఎప్పుడు చేస్తూనే ఉంటాము. ఆడవాళ్ళకి అనేది అసలు కొంచెం కూడా ఖాళీగా ఉండదు. చేసే వాళ్ళకి ఉండదండి, చేయని వాళ్ళకి ఎప్పుడు పని మనుషులు ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. కొంతమంది వంటకు కూడా వంట చేసే వాళ్ళని పెట్టుకుంటారు కదా, పని వాళ్ళని. అటువంటి వాళ్ళకైతే కొంచెం రెస్ట్ దొరుకుతుంది. కానీ ఇంకా మా ఇంట్లో అంతా మనమే చేసుకుంటాం కదా, మన అలాంటి ఆడవాళ్ళకైతే ఇంకెప్పుడు రెస్ట్ ఉండదు. ఇంకెప్పుడు ఏదో ఒక పని అయితే, ఇంట్లో పని అనేది అసలు కనిపించదు, ఎప్పుడు చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఇంకా నేనైతే ఇంక పెసర దోశ అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా దోశలు వేసేసిన తర్వాత ఇంకా పని అయితే చాలా ఉండిపోయిందండి. ఇంకా ఏంటోనండి, అసలు కూరగాయలకి వెళ్ళి వస్తే ఇంకా ఆ రోజు పనే అవ్వదు. ఏంటో అర్థం కాదు. ఆ కూరగాయలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అవి కొంచెం ఆరబెట్టుకొని కరివేపాకు గోంగూర ఇవన్నీ తెచ్చేసుకుంటాం కదా, అవన్నీ కడిగి క్లాత్ మీద వేసి అవన్నీ అక్కడెక్కడ పెట్టేసుకునేంతవరకు కొంచెం టైం అయితే పడుతుంది. అలా అని ఎక్కడ కూరగాయలు అక్కడ వేసేసి ఇంట్లో వేరే పని అయితే చేసుకోలేము కదా. అందుకనేసి ఇంకా అవన్నీ నీట్గా పెట్టేసుకొని మళ్ళీ అదంతా చెత్త అంతా బయట పెట్టేసుకొని చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా సరేననేసి ఇంకా పెసరట్టు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా మా పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేసేయాలి. అప్పటికే 10 అయిపోయింది అండి టైము. దోశ అయితే వేస్తాను. ఇంకా మా పిల్లలకి అయితే పెట్టేసేయాలి. మా పిల్లలు కూడా గంట తింటారండి టిఫిన్. అందరి పిల్లల్లాగా గబగబా తినేసి పక్కకి వెళ్ళే పిల్లలు కాదు వీళ్ళు, గంటలు తింటారు టిఫిన్. వీళ్ళకి పెట్టేసరికి నా ఓపిక అంతా తగ్గిపోతుంది. అప్పటికున్న కొద్దిగా ఓపిక కూడా అయిపోతుంది. వీళ్ళు పెట్టేసరికి నాకు నీరసం వచ్చేస్తుంది. కానీ తప్పదు కదా, చిన్నపిల్లలు కదా, పెట్టాలి. ఇంకా దోశలు అయితే వేసి మా పిల్లలకి టిఫిన్ పెట్టేసేసి ఇంకా మేము కూడా తినేసాము. తినేసిన తర్వాత మధ్యాహ్నం ఇంకా మళ్ళీ వంట అయితే చేయాలి కదా మధ్యాహ్నము. ఇంకా అందుకనేసి ఇంకా బియ్యం అయితే కడిగి స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద పెట్టేసేసి కొంచెం గోంగూర పచ్చడి అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా ముందుగానే గోంగూర అయితే నీట్గా ఒలిచేసి పక్కనైతే కడిగి పెట్టేశాను. ఇంకా అందులో ఏమన్నా ఇసుక అది ఉన్నా మొత్తం పోతుందిలే అనేసి కడిగి పడేశాను ముందుగానే గోంగూర పచ్చడి అయితే చేసేద్దామని. ఇంకా ముందుగా నువ్వులు అయితే వేయించేసి పక్కన పెట్టేశాను. ఇంకా గోంగూర అయితే వేయించేస్తూ ఉన్నా. అసలు గోంగూర అండి ఎంత పుల్లగా ఉందో, ఎర్ర గోంగూర అంట ఇది, ఎంత పుల్లగా ఉందో. నేను ఇంకా పులుపు ఉందో లేదో అని నేనైతే కొంచెం చింతపండు వేసాను, కానీ పులుపు అయితే చాలా బాగుందండి. పులుపు అయితే పుల్లగా ఉంది. ఇంకా నేను ఇంకా 2 టమాటాలు కూడా వేసాను, ఎలా ఉంటుందోనని. పులుపు అయితే చాలా ఉంది. ఇంకా కొంచెం వెల్లుల్లి రబ్బలు అయితే వేయించేసి ఇంకా ఆయిల్లోనే గోంగూర అయితే మగ్గించేసాను. ఇంకా మా పిల్లలు గోంగూర తినరు కదా, ఇంకా మా పిల్లలకు కూడా ఏదో ఒక కర్రీ అయితే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మా పిల్లలు గోంగూర అయితే తినరు కదా పచ్చడి. ఇంకా మా పిల్లలకి అయితే సపరేట్ కూర చేసేసి ఇంకా మేమైతే గోంగూర చేసేసుకుందాంలే, చాలా రోజులు అయిపోయింది అనేసి ఇంకా గోంగూర అయితే వేయించాను. గోంగూర మగ్గిపోయింది. ఇంకా గోంగూర మగ్గిపోయింది. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నా. ఇంకా ముందుగా నువ్వులు అయితే వేసాను. మామూలుగా అయితే పల్లీలు లేవు, ఇంకా అందుకని ఇంకా నువ్వులు అయితే వేసి మిక్సీ అయితే పట్టేశాను గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి పోపు అయితే పెట్టాలి.
గోంగూర పచ్చడి ఇంకా ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి పప్పు పెట్టేసిన తర్వాత ఇంకా గోంగూర పచ్చడి అయితే వేయించేస్తే కొంచెం ఆయిల్లో కొంచెంసేపు మగ్గితే పచ్చడి అనేది బాగుంటుంది. పచ్చడి ఈ పచ్చడి వారం రోజులు ఉన్నా ఎక్కడికి వెళ్ళదండి. అంటే మామూలుగా సర్ది వాసన రావడం కానీ అలా పాడైపోవడం కానీ ఏమి ఉండదు. పచ్చడి అయితే బాగుంటుంది వారం రోజులు ఉన్నా కూడా. ఇంకా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకి అయితే ఇంకా బీరకాయ కూర చేసేద్దాంలే అని ఇంకా ముందుగానే కట్ చేసి పెట్టేశాను. బీరకాయలు కూడా చాలా బాగున్నాయండి, లేత బీరకాయలు బాగున్నాయి. ఇంకా పిల్లల వరకు కర్రీ చేసేద్దాంలే అని ఇంకా బీరకాయ కర్రీ అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా ముందుగా పచ్చిశనగపప్పు అయితే నానబెట్టేశాను. 1 గంట ముందు నానిపోయాయి. ఇంకా అవి వేసేసాను. బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ చేసేద్దాంలే అనేసి చేస్తున్నాను. ఇంకా బీరకాయ ముక్కలు కూడా ముందుగానే కట్ చేసి కడిగి వేసి పెట్టేశాను. ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసాను. ఆయిల్లో మగ్గిపోయినాయి. అందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి మగ్గిచ్చేస్తే ఇంకా బీరకాయలో వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవే వాటర్ వచ్చేస్తాయి. బీరకాయలు అయితే చాలా బాగున్నాయండి. లేత బీరకాయలు కిలో 40 రూపాయలు అంట. బీరకాయలు అయితే బాగున్నాయి. రైతుల దగ్గర తెచ్చాం కదా, బాగున్నాయి. చూడండి ఎంత వాటర్ వచ్చేసాయో. చాలా బాగుంటుంది బీరకాయ పచ్చిశనగపప్పు కాంబినేషన్ అయితే బాగుంటుంది కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం కారం అయితే వేసేస్తూ ఉన్నా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తే మా పిల్లలు తినరు. అందుకనేసి కొంచెం కారం అయితే వేసాను. ఇంకా లంచ్ టైం అయితే అయింది. మా పిల్లలు ఏమో ఆకలి అని అరుస్తూ ఉన్నారు. ఇంక నేను కూడా స్పీడ్గా పని అయితే చేసేస్తూ ఉన్నా. ఏంటోనండి, ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అస్సలు పని అవ్వదు. పని మనిషి పిల్లలు చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకుంటే తప్ప అన్నీ ఇంట్లో వంట పని, పిల్లల పని, ఇంటి పని మొత్తం మనమే చేసుకోవాలంటే అసలు ఇంకా ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది కదా. ఇంకా తప్పదు, ఇంకా మరి చిన్నపిల్లలు ఇంట్లో తప్పదు కదండి. ఇంకా అలానే నా కొడుకు కూడా కొంచెం లేట్ అయితే అయిపోయింది. మా పిల్లలకి అన్నం పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా మేమైతే బయట పాలు వేయించుకుంటాము, గేదె పాలు. ఇంకా అవి అయితే వెన్న తీసాను, వారం రోజులు తీది. ఇంకా అందుకనేసి ఇంక ఈరోజు నెయ్యి అయితే కాచి ఒక డబ్బాకి అయితే పోసేసుకుందాంలే అనేసి ఇంకా వెన్నపూస అమ్మేగడ అంతా కూడా మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను. మిక్సీ పట్టేస్తే వెన్నపూస వస్తుంది కదా అని పెడుతున్నాను. మామూలుగా అయితే చేతితో చేస్తే బాగా వస్తుంది, కానీ నాకు కొంచెం చేయి నొప్పి. ఇంకా అందుకనేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాం. మామూలుగా అయితే మా ఇంట్లో అయితే మా అత్తయ్య గారు అయితే ఇది మజ్జిగ కవ్వమంటారు కదా, అది పెట్టి చేసేస్తుంది. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి వెన్న చాలా బాగా వచ్చేస్తుంది. ఇంకా నాకు చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. టైం లేదు, అందులో కొంచెం చెయ్యి కూడా నొప్పి అలవాట్లేదు కదా, అందుకనేసి ఇంకా మిక్సీ అయితే పట్టేశాను. వెన్నపూస అయితే వచ్చేసింది. చూడండి ఎంత వెన్న వచ్చిందో. ఇంకా అదంతా కూడా మళ్ళీ నీట్గా కడగాలి 2-3 సార్లు, లేదంటే వాసన వచ్చేస్తుంది. ఇంకా అదంతా కూడా నీట్గా కడగాలి, లేదంటే నెయ్యి అయితే వాసన వచ్చేస్తుంది. అందుకని శుభ్రంగా 2-3 సార్లు అయితే వాష్ చేసుకొని కరగబెట్టుకుంటే బాగుంటుంది. నీట్గా కడిగేసాను ఇంక వెన్న మొత్తం కూడా. బయట కొన్ని నెయ్యి ఎక్కువ కల్తీ వస్తూ ఉంటుంది డబ్బాలలో. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా బాగుంటుంది. కొంతమంది బయట డబ్బాల్లో కొనుక్కొచ్చుకుంటారు, అదొక రంగులో ఉంటుంది, అదొక స్మెల్ వస్తుంది, కొంచెం బాగుండదు నెయ్యి అయితే. కొంతమంది తెచ్చుకున్నప్పుడు నేను చూశాను, ఇంకా నాకైతే అలాగా నచ్చలేదు. అందుకని నేను ఇంట్లోనే చేసేసుకుంటాను నెయ్యి. ఇంకా వెన్నపూస కరగబెట్టిన తర్వాత నేను స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా వెన్న అయితే కరిగిపోతూ ఉంది. ఇంక ఈలోపు నెయ్యి కరిగేలోపు షింక్లో అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా అవైతే క్లీన్ చేసేద్దాంలే అనేసి ఇంకా స్టవ్ మీద అయితే నెయ్యి పెట్టేసేసి గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటా ఉన్నా. ఇంక ఈలోపు అయితే మా పిల్లలు హాల్లో గోల చేసేస్తూ ఉన్నారు. ఇంకా సాటర్డే సండే వస్తే ఇంట్లో గోల రచ్చ ఉంటుంది. మా ఇంట్లో అయితే పిల్లలు ఏం గోల చేస్తారో, ఏం కొట్టుకుంటారో, ఇంకా వాళ్ళతో సరిపోతుంది. హెడేక్ అయితే వచ్చేస్తుంది నాకైతే నిజంగానే. వాళ్ళ గోలకి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే బాగుండు. ఉదయాన్నే లంచ్ బాక్స్లు కట్టేస్తే వెళ్ళిపోతారు అనిపిస్తూ ఉంటుంది.
వాళ్ళు వెళ్ళిపోతే మనం ఏదైనా పని చేసుకోవాలన్నా ప్రశాంతంగా చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఉండి గొడవ చేసేస్తుంటే ఇంకా తలనొప్పి అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నెయ్యి కూడా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఇంకా పప్పు డబ్బాకి అయితే పోసేస్తూ ఉన్నాను. ఒక టీ గ్లాస్ నెయ్యి అయితే వచ్చిందండి, బాగా వచ్చింది.